అది పూర్వపక్షం. ఆ మంత్రం పూర్వపక్షం, మనం చేసేది ఉత్తరపక్షం. ఇది సిద్ధాంతం, అది పూర్వపక్షం. అంటే మనిషిని ముందుకు తీసుకురావడం కొరకు సాధనలోనూ ఏవో చెప్పారు ఆరుడు అనేక కక్షల్లో. అసలు మరణం అంటే ఏంటి? ప్రాణము సహస్రారం నుండి హార్ట్కి వస్తుంది, హార్ట్ నుండి సహస్రారానికి వెళ్తుంది. హార్ట్కి రాకపోతే చనిపోతాడు. అన్ని చదువుల మర్మం అదే. ఇప్పుడు సహస్రారం నుండి తురియంకి వస్తుంది, తురియం నుండి హార్ట్కి వస్తుంది, హార్ట్కి వచ్చి ఆడుతుంది. ఆడే ప్రాణశక్తి కంటిన్యూషన్ లేకపోతే గాలిపడ తాడు తెగిపోతే ఎలాగైతే పడగెళ్ళిపోద్దో అలాగే పోతాడు మనిషి. అదే మరణం. అంటే ఆడింది ఏంటి, ఆడించింది ఏంటి? గాలే కదా. మరి అందులో ఏటి ఉందనే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? మరి అది ఉంటే కదా మనం, అది లేకపోతే ఏటి లేదు. ఆ గాలిలో సృష్టి రహస్యం అంతా ఉంది. అరూపము అంటే భగవంతుడి రూపం లేదు, నామం లేదు కదా. గాలికి రూపం ఉంది. గాలి ఆడుతుందే కానీ ఆడుతుంటే మనం ఆయా కర్మలనే చేస్తున్నాం. ఎవడికి ఇష్టం ఉన్న కర్మ వాడు చేసుకుంటున్నాడు. అది ఆగిపోతే ఏటి లేదు, ఇది కుళ్ళిపోతుంది. దీని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? పుస్తకాలు చదివితే దాని గురించి తెలుస్తుందా? పిచ్చిగానే పుస్తకాలు చదువుతాం తెగ, పండితులు ఉన్నారు, పుస్తకాలు చదివి దాని గురించి తెలియదు. అది ఇలా ఆడుతుందని చెప్పే పుస్తకాలు అంతే. సృష్టి రహస్యం అంతా ప్రాణంలోనే ఉంది. ప్రాణం లేకపోతే మనిషి లేడు కదా. ప్రాణం లేకపోతే చెట్టు ఉందే, ప్రాణం లేకపోతే ఏది కూడా పీనుగు పెంటలై ఉంటుంది. సృష్టి అంతా మట్టి అయిపోద్ది. ఆ ప్రాణాన్ని పట్టుకొని మన ఆర్యులు సాధించారు. దాని గురించి చెప్తే తెలుసుకునేవాడు ఎవడంటే సాధన చేసిన వాడికే తెలుస్తుంది. మరలా అవతల వాడు సాధన చేయాలి. ఈ ఉపన్యాసం అంటే భారతము, రామాయణం, ఇతిహాసాలు, ఉపన్యాసాలు, ఉపనిషత్తులు అవి చెప్పుకుంటారు. ఇది చెప్పబడే విద్య కాదు, అనిర్వచనీయం, నిర్వచనం చేయబడదు. సాధకుడు అనుభూతి చెందాలి. సృష్టి రహస్యం అంతా అందులో ఇమిడి చేసింది. అనుభూతి నిర్వచనం జారిపోతుంది. నిలబడి కొలితే సొరకలే నిలబడి కలుగుతూ ఈరోజు బాగానే ఉంటుంది, రేపు మళ్ళీ మారిపోతుంది. నిలబడితే నువ్వు యోగి అయిపోతావు కదా. అదే మాయ అంటారా? అదే మాయ అంటారా? అదే మాయ అంటారా? అదే మాయ. నిలబడకపోవడం మాయ. మరి చిత్తం కప్పిపోయమన్నారు శంకరాచార్యులు వారే. నా మనస్సు కోతిలాడదని అన్నారు. ఆయన జగద్గురు అయ్యింది కూడా. మరి మన బెసాది అంతా అలాగని ఎవరికి అందరికీ కూడా రైట్స్ ఉన్నాయి. ఎవరో మహానుభావులు ఉంటారు, దానికి పెట్టి పుడతారు. పూర్వజన్మలో చేసుకున్నారు, ఇప్పుడు చేసుకుంటారు. ఓంకారం చెప్పండి.
ఇప్పుడు మీరు ఎవరికైనా సరే సహస్రారానికి ప్రాణం వెళ్ళిందా నెత్తికి చేతులు ఎత్తండి. సహస్రారానికి వెళ్ళాలి. మనం 3 సార్లు గౌనంగా ఓంకారం చెప్పేసరికి సుషుమ్న ఓపెన్ అయితే సహస్రారానికి చేరుతుంది ప్రాణం. ఓం అని పైకి లాగాం కదా, ఇది ఓపెన్ అయిన వాళ్ళకి పైకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు దాన్ని పట్టు సాధించాలి, మదనం చేయాలి, అంతర్మదనం. సహస్రారం అదే సహస్రారం, శింసుమార చక్రం, ఇది స్వామి ఉండే చోటు. మూలాధార ఆరంభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్న సూర్య తన్మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని మంత్రపురుషంలో చెప్పారు. ఇది మూలాధారం. ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్న నాడి. తన్మధ్యే పరమాత్మ వ్యవస్థిత, ఆ మధ్యంలో పరమాత్మ ఉన్నాడు. మరి అక్కడికి వెళ్ళిన వాడికి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న జీవుడిని అక్కడ ఉన్నది తీసుకెళ్ళాలి. ప్రాణో హి బ్రహ్మ, ప్రాణో హి విష్ణు, ప్రాణో హి రుద్ర, సర్వం ప్రాణమయం జగత్తు. ఈ జగత్తు అంటే ఏంటి? ప్రాణమే బ్రహ్మమట. ప్రాణం లేకపోతే బ్రహ్మ ఉంటాడట. ప్రాణో హి విష్ణు, ప్రాణం లేకపోతే విష్ణువు ఉంటాడట. ఆయనకు ప్రాణం ఉండాలి కదా. ప్రాణో హి రుద్ర, ప్రాణం ఉంటేనే ఈశ్వరుడు అన్నాం. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు. సర్వం ప్రాణమయం జగత్తు. ఈ సృష్టి అంతా ఏంటి? ప్రాణము నిండుకొని ఉంది. ఇప్పుడు ఈ ఇంజనీర్లు అందరూ, డాక్టర్లు, యాక్టర్లు అందరూ కూడా ఆ ప్రాణాన్ని కనిపెట్టేది ఎవడు? ఒక యోగి మాత్రమే. ప్రతిమ వాళ్ళు ఆ ప్రాణాన్ని కనిపెట్టలేక వాళ్ళు ఏంటంటే ఈ కోసి ఈ శరీర భాగంలో చెవి స్పెషలిస్ట్ ఒకడు, గొంతు స్పెషలిస్ట్ ఒకడు, ముక్కు స్పెషలిస్ట్ ఒకడు, ఇలా హార్ట్ స్పెషలిస్ట్ ఒకడు అని చెప్పేసి తీసుకుంటారు. అంటే పాడైపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు డాక్టర్ దగ్గర మనం వెళ్తున్నాం, ఇది చెవి ఉంది కదా వాడికి వినపడలేంది, ముక్కు ఉంది కదా ఎందుకు వాడితే అక్కడ వ్యాధి వచ్చింది. వ్యాధి రావడానికి కారణం ఏంటి? మనం మన స్వబుద్ధి చేత ఆలోచించాలి. ప్రాణమే బ్రహ్మము, విష్ణువు, ఈశ్వరుడు అని అంటున్నారు. సర్వం ప్రాణమయం జగత్ అన్నారు. విష్ణు మలయాళంలో చెప్పారు. సర్వము కూడా ప్రాణమయం అట. ప్రాణం లేకపోతే సృష్టి అంతా పీనుగు పెంటలై ఉంటుంది. ఆ ప్రాణం వెళ్ళని ప్లేస్లోనే రోగం తయారవుతుంది. ఇప్పుడు చెవి ఉంది, చెవి వినపడలేదు, చెవి ఏదో రిపేర్ వచ్చింది. వాడు దాని గురించి చదువుకుంటాడు 5 ఏళ్ళు, స్పెషల్ ఏదో పిహెచ్డి చేస్తాడు దాని మీద, మళ్ళీ ఎంబీబీఎస్ అయిన తర్వాత. అసలు పోవడానికి కారణం ఏంటి? ప్రాణం వెళ్ళలేదు. ప్రాణం వెళ్ళకపోతే ఏమవుద్ది? బ్లడ్ వెళ్ళదు. ప్రాణం వెళ్ళినప్పుడు బ్లడ్ వెళ్ళినప్పుడు ఏటవుద్ది? అది శక్తిని కోల్పోతుంది. మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది కదా. దాన్ని శుద్ధి చేసే దానికి గాను యంత్రాన్ని ఉపయోగించి దానికి ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ నాడిని శుద్ధి చేస్తాడు. దానికి మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్ ద్వారా ఆ నాడి వ్యవస్థ శుద్ధి చేస్తే అవి ప్రాణం వెళ్తుంది. వెళ్ళేప్పుడు ఆ పార్ట్ ఏం చేస్తుంది? మళ్ళీ పని చేస్తుంది. పని చెయ్యకపోవడానికి కారణం ఏంటి? ప్రాణం లేక. ఇప్పుడు పక్షవాతం అన్నారు. శరీరం అంత ఉంది కదా. పక్షం అంటే ఏమిటి? సగభాగం అని అర్థం. అంటే పాలు ఉంది, చెయ్య ఉంది, అది ఎందుకు పని చేయలేదు? ప్రాణవాయువు వెళ్ళకే. ఇలాగ మనకు శిరస్సుకు ఇటు 50 నాడులు, ఇటు 50 నాడులు ఇలా ఉంటాయంట. ఇటు క్లోజ్ అయితే ఈ కాలు చేయబడిపోద్ది, ఇటు క్లోజ్ అయితే ఈ కాలు చేయబడిపోద్ది. చూడు ఎలా వ్యతిరేకంగా. ఇటు క్లోజ్ అయితే ఈ కాలు చేయబడిపోద్ది, ఇటు క్లోజ్ అయితే ఈ కాలు చేయబడిపోద్ది, ఇటు క్లోజ్ అయితే ఇటు పడిపోవడం లేదు. అంటే ఇలా ఉంటాయి. దీనికి అత్తుకొని శతంచ ఏకాన్ని అన్నారు ఉపనిషత్తుల్లో. కఠోపనిషత్తులో చెప్పారు శతంచ ఏక. శత అంటే
నూరు. చ అంటే మరియు, నూరును ఇలా ఉంటాయి, దానికి ఒత్తుకొని. ఏక అంటే ఒకటి. ఆ నాడిలోనే పరమాత్మ ఉన్నాడని మంత్రపురుషంలో ఇప్పుడు చెప్పారు కదా. మూలాధార ఆరంభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్న సూర్యభ తన్మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఆ మధ్యంలోనూ పరమాత్ముడు ఉన్నాడు. మరి అక్కడ పరమాత్ముడు ఉండేటప్పుడు ఇవన్నీ ఎతుకుతున్నారు కదా, వీళ్ళకి దొరుకుతాడా? ఇంపాసిబుల్. మరి ఏది సత్యమని సమాజంలో మన కంటితో చూస్తున్నాం, చేస్తున్నారు, లక్షలు కోట్లు ఖర్చు పెడతారు. ఈరోజు శంకర జయంతికి కోట్లు ఖర్చు పెడతారు. మనం ఇలాగే ముగ్గురితో ఉన్నాం కానీ కోట్లు ఖర్చు పెడతారు ఈరోజు ఆయన జన్మదినానికి. ఏది యథార్థం అని చెప్పింది యథార్థం. మీరు చెప్పింది యథార్థం. నేను చెప్పడం ఏంటి? నేను నీకెంత తెలుసు, నాకు ఎంత తెలుసు. నేను చెప్పడం కాదు, ఆర్యులు చెప్పారు. ఋషిపూర్వకంలో ఉంది. శతంచ ఏక కఠోపనిషత్తులు కఠమహర్షి యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు నచికేతుడు. వాజశ్రవసుడు అన్నటువంటి ఒక చక్రవర్తి విశ్వవిద్య యజ్ఞం చేస్తాడు. విశ్వవిద్య యజ్ఞం అంటే అర్థం ఏంటి? తనకున్నది నాది అంటూ ఏమీ లేదు, మొత్తం అంతా దానం చేసేయాలి. ఆ యజ్ఞం తాలూకు ఉద్దేశం అది. నచికేత అంటే నచికేతోపాఖ్యానం అంటే అవి అతను తండ్రి యజ్ఞం చేస్తాడు, విశ్వవిద్య యజ్ఞం. అంటే నాది అంటూ ఏమి లేకుండా చేస్తూ ఉంటే ఆయన వెనక తిరుగుతాడు. వృద్ధాప్యం వచ్చినవి, బాగా ఎండిపోయినవి గోవులు దానం చేస్తాడు. దానం చేసినప్పుడు అన్నీ చేశారు కదా. ఏంటి మా నాన్న వృద్ధాప్యం ఉన్న గోవులు దానం చేస్తాను వెనకాల తిరుగుకొని అడుగుతానట. అడుగుతుంటే అన్నీ ఒక పక్కన దానం చేస్తుంటే వెనకాల తిరుగుతానట కుర్రలాగా. నాన్న అయితే మరి నన్ను ఎవరికి ఇస్తారని నేను ఎముడికి ఇస్తాను. తిన్నగా ఎముడి దగ్గరికి వెళ్ళిపోయినట్ట నచికేతుడు. ఎముడికి నన్ను ఇచ్చేసారు కదా, ఎముడి దగ్గరికి వెళ్ళిపోయి ఎముడు టెస్ట్ పెట్టాడు ఆయనకు. 3 రోజులు కనిపించలేదు. ఎముడు గృహస్థుడు కదా, నచికేతుడు బ్రహ్మచారి, చిన్న వయసు. 3 రోజులు కూడా టెస్ట్ పెట్టి ఎందుకు వచ్చావని అడగలేదట, అది కనిపించలేదట. అంటే ఆయనకి పరీక్ష పెట్టాడు, వీడికి ఎంత సత్తా ఉందని. 3 రోజుల దాకా అలాగే ఉన్నాడట. ఆ 3వ రోజునే చూసి, అయ్యో ఒక నైష్టిక బ్రహ్మచారి నా ఎంట వచ్చి నేను గృహస్థుడిని వస్తున్నాడు, ఈ దోషం నన్ను వెంటాడుతుంది అని చెప్పి అర్ఘ్యపాద్యాదులు పూజా ద్రవ్యములు బంగారు చెంబుతో నీళ్లు పట్టుకొని పళ్ళెం పట్టుకొని వచ్చి అక్కడ కాళ్ళు పెట్టమని కాళ్ళు కడిగి నెత్తినేసుకొని తీసుకెళ్ళాడు. అంటే బ్రహ్మచారికి ఎంత విలువ ఉందో చూడు. ఏరా నువ్వు బ్రహ్మచారి కదా, నువ్వు చేస్తా బాగా చెయ్యి. ఏమంటావు? అక్కడ చూడాలి, కళ్ళు పైకి. దీపం కనిపిస్తుందా? శబాష్, దీపం కనిపిస్తుంది. దీపం ఉంది కదా, ఆ దీపం మారిపోతే మన పని సరే, మన దీపం మారిపోయినట్టే లేక. అక్కడ దీపం చూస్తావా? శబాష్, మంచిదేరా. ఇంతమంది ఉన్నారు, ఊళ్ళు చూడలేదురా, నువ్వు చూసావా? దీపం నీకు కనిపిస్తుందిరా? నీకు కనిపిస్తుందా దీపము? అక్కడ కనిపించిందో లేదో కానీ అక్కడ ఉందని చెప్తాను, యథార్థం చెప్తాను. అందుకే చిన్నప్పటి నుండి కూడా సర్వీస్ చేయాలి. పట్టుబడుతుంది బాగుంది. పట్టుబడు చిన్నప్పుడు బాగా అబ్బుతుంది వాళ్ళకి, మాయ మర్మం ఉండదు. దేని మీద సంకల్పాలు రావు, ఇంకా బుర్ర ఖరాబ్ అవ్వలేదు కదా. మూడు రోజులు పస్తున్నావు కాబట్టి 3 వరాలు కోరుకో అంటాడు నచికేతుని యమధర్మరాజు. 3 వరాలు కోరుకోమంటే 2 వరాలు భౌతికమైనవే. మరలా వాళ్ళంతా కలియడం, రాజ్యం అంతా దానం చేసాడు కదా, మరి ఇంకేం లేదు అతనికి.
మళ్ళీ మేమంతా కలుసుకోవాలి, మళ్ళీ మేము రాజ్యం మాకు రావాలి అని భౌతికంగా వ్యవహారికంగా 2 వరాలు కోరుకున్నాడు. ఆ 3వ వరంలోనూ మృత్యుంజయత్వం గురించి చెప్పని అన్నాడు. మనిషికి మృత్యు లేకుండా, మరణం లేకుండా అవిద్య చెప్పు. నీ పొట్ట పెట్టుకుంటున్నావు అన్ని జీవులు ఎన్నో, నువ్వు ధర్మరాజువి అటు సావు లేకుండా మరణం లేనటువంటి విద్య చెప్పయ్యా అని 3వ వరంలో అడుగుతాడు. అయ్యి బాబు వీడు రుచి రహస్యం అడుగుతున్నాడు అని చెప్పేసి డొక్క తిరుగుడు పెట్టి, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, దాసీజనులు ఇస్తాను, నీకంటే చక్రవర్తి లేకుండా చేస్తాను, దీర్ఘాయుష్ని ఇస్తాను అని ఎన్నెన్నో డొంక తిరుగులు చెప్తాడు. నీవేమి ఇచ్చినా ఒకరోజు పోతుంది. ఇది పోయేటప్పుడు నాకెందుకు అవన్నీ, ఆయన ఒకటే వేసుకున్నాడు. నువ్వు అన్నీ ఇస్తావు కానీ ఇది ఉండదు కదా, ఇది లేనప్పుడు అది నాకెందుకు చేత మృత్యు రహస్యం గురుండి మరణం లేని విద్య అని చెప్పాను అన్నాడు. అది ఇప్పుడు ప్రతి భక్తుడు నేర్చుకోవలసిన విద్య. మరి అది ఆయన నేర్చుకోవాలా లేదా? ఆయన భౌతికంగా వస్తువులు వాహనాలు ఏమి అడుక్కోలేదు. మనమంతా ఎక్కడికి గురువు దగ్గరికి ఎందుకు వెళ్తాము? నా ఆరోగ్యం బాగుండాలండి, ఇంకా నాకు 10 ఎకరాలు ఉంది, మరి ఒక 5 ఎకరాలు సంపాదించాలండి, మా అమ్మాయికి మంచి ఊరుడు దొరకాలండి, మా అబ్బాయి ఏమి ఎంఎస్ పాస్ అవ్వాలండి, ఇది కదా మరి మనకు మోక్షం వస్తుంది. చెప్పు నచికేతుడు అలా కోరలేదే, మృత్యుంజయత్వం చెప్పు, మరణం లేని రహస్యం చెప్పు అన్నాడు. పట్టాడు. ఎన్ని ఇస్తామన్నా ప్రలోభ పడలేదు. అప్పుడు చెప్తాడు, గట్టివాడివే నువ్వు, నీకు చెప్తానని వేయాలా చెప్పురా చెప్పు వేయాలా వాడు మాట ఏంటి రాన్న చెప్పురా. అది పద్మాసనం. కళ్ళు పైకి పెట్టు, కళ్ళు పైకి పెట్టండి. ఇప్పుడు చెప్తాడు కఠోపనిషత్తు, కఠమహర్షిలో చెప్తాడు. కఠమహర్షి దశోపనిషత్తుల్లో అదొక ఉపనిషత్తు. యమధర్మరాజుకు నచికేతుడికి చెప్పినటువంటి విద్య ఏంటంటే, మనం చేసిన సిద్ధ విద్య అంటే ప్రమాణము ప్రయోగం సరిపోవాలి. శాస్త్రం ప్రమాణం, ప్రయోగం అనుభూతి చెందాల. శతంచి ఏక, శత అంటే 100, శ అంటే మరియు, ఏక అంటే ఒక నాడి ఉంది. హృదయస్య నాడ్య, హృదయం అంటే భూమధ్యస్థానం. తాషాం మూర్ధనం, మూర్ధిని అంటే శిరస్సు వంకు ఉంది, అది పైకి. అయోర్ధమాయన అమృతత్వమేతి, ఆ ఊర్ధముఖంగా ఎవడైతే అవసాన కాలంలో జీవుడిని ప్రయాణం చేయించి ఇక్కడ తీసిపోయి లయం చేస్తాడో అమృతత్వాన్ని పొందుతాడు. మృతత్వం లేదు అంటే వాడికి మరణం లేదని చెప్పారు. విశ్వంగన్యే వృత్కమనే భవంతి, ఈ 100 నాడులు అన్నారు కదా, ఆ 100 నాడుల్లోంచి ఏ నాడిలోంచి అవసాన కాలంలో ప్రాణం పోయినా ఉత్క్రమణం అంటే మళ్ళీ పుడతాడు. అయితే ఇప్పుడు భక్తులందరూ ఏమయ్యారు ఈ శ్లోకం ప్రకారంగా? కొంచెం ఆలోచించండి. మొత్తం 100కి 100 మంది కూడా ఏడు చేస్తున్నారు. ఈ శతంచయాక హృదయస్య నాట్య అన్న శ్లోకం మీద ప్రయోగం చేస్తున్నారా, లేకపోతే లలితా సహస్రనామం చదువుతున్నారా, విష్ణు సహస్రనామం చదువుతున్నారా, భగవద్గీత పారాయణ చేస్తున్నారా, అచ్యుతాయనవ గోవిందాయనవ మాధవాయనం అంటున్నారా, వేదాలు చదువుకుంటున్నారా, ఏడు చేస్తున్నారండి. వీళ్ళందరూ ఆ నాడిలోకి వెళ్తారా? అది ముక్తి మోక్షం ఎవరికి వస్తుంది? అయోర్మాయం అమృతత్వము, ఆ నాడి గుండా వెళ్ళేవాడికి నచికేత అమృతత్వాన్ని పొందుతాడు, వాడికి మరణం లేదు. విశ్వంగన్యే వృత్కమనే భవంతి, 100 నాడులు ఉన్నాయి కదా, ఆ 100 నాడుల్లోని ఏ నాడిలోంచి అవసాన కాలంలో జీవుడు పోయినా వృత్కమనం అంటే మళ్ళీ పుడతాడు. అయితే భక్తులందరూ ఏమయ్యారు ఈ శ్లోకం ప్రకారంగా? ఎవరికైనా మోక్షం దొరుకుద్దే? నథింగ్. పండితులు గిండితులు మొత్తం అందరూ కూడా 100కి 99 పాళ్ళు కూడా మోక్షానికి ఎవరికి అర్హత లేదు ఈ శ్లోకం ప్రకారంగా.
మన శరీరంలో నాడులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మనకు సహస్రారంలోని ప్రాణం వెళ్తుందా లేదా? చేసిన వాడికి వెళ్తుంది. వెళ్ళి జలుబు చేస్తే ఎంత బాధపడతాము? ఎందుకు బాధ అంటే ఆ నాడిలోనికి ప్రాణం వెళ్ళడం లేదు. ఎంత బాధరా, జలుబు చేసిందిరా, 2 రోజులు బట్టి ముక్కు దిబ్బడి వేసిందిరా అని అంటాం. అందరూ చేసేది ఫిజికల్ బాడీని శుద్ధి చేస్తున్నారు. ఈ ఆసనాలు ఇవన్నీ కూడా ఈ బాడీ శుద్ధి అవ్వడం కొరకు. నతస్య ప్రాణ వృత్కామంతి అత్రైవ సమవిలీయంతి. జ్ఞానికి ప్రాణం పుట్టిన చోటునే బ్రతికి బట్టగట్టుండగా లయమైపోవాలట. అది ఎవడు చేస్తాడో వాడికి ముక్తి మోక్షం దొరుకుతుంది. అంతేగాని తతిమూలం ఎవరికి లేదు. నతస్య ప్రాణ వృత్కామంతి. ఉత్కమం అంటే ఎక్కడైతే ప్రాణం పుట్టిందో అత్రైవ సమవిలీయంతే, అక్కడే విలీనం చెయ్యాలి. ఎప్పుడు? బ్రతికి బట్టగట్టి ఉండగా చెయ్యాలి. నేర్పవలి జీవ ఆత్మకిపుడన్నా నేర్పెరిగియుంటే నిర్మల బ్రహ్మ జ్ఞానన్న. జ్ఞానైన వెనుకను సారెకును జప స్నానమేలన్న. ఈ స్నానంబు తెలిసిన వారు పొడమిలు రాజయోగన్న. తారకాంశాలను చెప్పారు. అది తెలిసినవాడు, ఈ స్నానం చేసినవాడు వాడు పొడమిలో అంటే ఈ భూమండలంలో రాజయోగ అటవాడు. వాడు ఒక్కడే, వాడికే ముక్తి మోక్షం దొరుకుతుంది. తతిమూలు ఎవరికి కూడా అంటే ప్రయత్నం చేసుకుంటున్నారు మోక్షం అని, ఏదో తపన పడుతున్నారు. తారకామృతాన్ని చెప్పారు. మీరు సచ్చిదాస్ కూడా కండక్ట్ పాసారు. మీరు సచ్చిదాస్ ఎవరు చెప్పినా అదే ఉన్నదే చెప్తారు. నారదాది వాల్మీక వశిష్ఠ మహర్షులను నిమిషమైనను మరువకుండగా హంసద్వయం విరిగి హరిపురము చేరిరట. హంసద్వయం అన్నారు. ద్వయం అంటేనే 2. ప్రాణం పైకి వెళ్తుంది, ఆ పానం కిందికి లాగుతుంది. ఈ సిస్టమ్ నడవకపోతే మనం ఉంటామా? మరి దాని గురించి ఆలోచించుకుంటే ఇవన్నీ ఎందుకని? దేనికని అంటే అది తెలవక చేస్తున్నారు. అది తెలిస్తే అందరూ ఏడు చేయాలా? యోగమే చేయాల. యోగం చేసిన వాడికి కూడా దొరికిపోతుందా? అంత సులువైన పని కాదు. హనుమంతుని కూడా ఈ ప్రక్రియ సిద్ధిని పొందిన ప్రతి ఒక్కడు కూడా ఇదే ప్రక్రియ. అందుకు సీతారామాంజనేయ సమాధంలో ఆంజనేయ స్వామి వారికి చెప్తారు రాముడు, ఓ ఆంజనేయ, రాజయోగంబు నిరంతరంబు పట్టుగా అభ్యసింపక. రాజయోగం అన్నిటికీ తలమానికమైనటువంటి విద్య అని అర్థం. రాజయోగం అంటే అన్నిటికీ తలమానికమైన విద్య. పట్టుగా అభ్యాసం చెయ్యక అంటే అదే యథార్థాన్ని అభ్యాసించక రాళ్ళు మారి పనికి మాలులు అయిపోయి కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి, అదిగో ఈ గురువులు అందరూ మన దొంగలు సంగతి ఇది. దొంగలే కదా. అది అభ్యాసం చెయ్యక రాళ్ళు మారి పనికి మాలులు అయిపోయి కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి అది ఇది ఆ పుస్తకం ఈ పుస్తకం అక్కడ ఇక్కడ ఇవన్నీ తిరుగుతారు. కొన్ని మాటలు నేర్చుకుంటారు. నాలాటోడు పాలాపరావు నాటోడు పని ఉండదు కదా. పట్టుగా అభ్యసింపక ప్రాడుమాలి పనికిమారులు అయిపోయి కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభూతి కలదే. నిలదీసి అడుగుతున్నారు ఆంజనేయుడిని. అలా పలికితే వాడికి బ్రహ్మానుభవం ఉందా అని అడిగినారు. మరి అందరూ ఏమైనారైతే ఈ పద్యం ఒక్క శ్లోకం కానీ ఒక పద్యం కానీ యథార్థానికి తీస్తే మాట్లాడడానికి లేదు. వేదాంతం మాట్లాడడం తప్పు. ఎందుకు తప్పు అంటే అది అభ్యసించలేదు, వాడికి అనుభూతి లేదు. అనుభూతి లేనిది దాని గురించి మాట్లాడుతున్నాడు. వరాహోపనిషత్తులో శ్లోకంలో చెప్పారు. ఉపనిషత్తులో చెప్పింది కరెక్ట్ మాట, 100% సత్యం. అనుభూతి వినామూడు వృధా బ్రహ్మని మోదతి ప్రతిబింబిత శాకాగ్రం ఫలాస్వాదన మోదవత్తు. అనుభవం లేకుండా వేదాంతం ఎవడైనా మాట్లాడితే ఎటువంటి వాడు అంటే అనుభూతి వినా అనుభవం లేనిదే వేదాంతం మాట్లాడితే మూర్ఖుడట. ఎటువంటి మూర్ఖుడు? ప్రతిబింబిత శాకాగ్రం. చెరువు గట్టు పైన చెట్టు ఉంది, చెట్టు చివరన పండు ఉంది.
ఆ పండు ప్రతిబింబం నీటిలో కనిపిస్తుంది. అయ్యి బ్రహ్మాండంగా ఉంది పండు, నేను తిన్నాను, మంచి టేస్ట్గా ఉంది అని దాన్ని వర్ణన చేసిన వాడని అంటున్నారు. ప్రతిబింబం ఏంటి, దాన్ని తినడం ఏంటి అంటే అందరూ ఎగిరిపోయినారు. చేటలో మన వాళ్ళు స్త్రీలు ఏడు చేస్తారు, పప్పులు అవి బియ్యం వేసుకొని శుభ్రం బాగు చేస్తారు, రాళ్ళు బెటర్ ఏరు పారేస్తారా. అలాగే వేదాంతం అంటే ఇది వేదాంతం. మా గురువుగారు అనేరు గోసి వేదాంతం, సాధువులు చూసి తొక్కుంటారు కాదు, ఇది కర్ర పట్టు కొట్టాలంట నా కొడుకులే. శుభ్రం తినే పడుకొని గురక పెట్టుకొని పేకమై తినేసి వేదాంతం అంటే వీళ్ళకి అని అనేవారు. సాధువులు చూసి తొక్కుండేవారు కాదు, ఆయన పక్కకి ఎవరు వచ్చేవారు కాదు, సాధువులు గట్టు వచ్చేవారు కాదు. భయం ఎందుకు అంటే అమ్మో రామానందం అమ్మో అని అనేవారు. మరి వాడు చెప్పేది ఇప్పుడు చెప్పేది ఎవడు? సన్యాసి. వాడు అన్ని సర్వసంగ పరిత్యాగి గృహస్థులు అన్నం తింటున్నాడు. కాషాయ దండమాత్రేన యతి పూజ్యో నసంశయ. కాషాయం కట్టుకొని కట్టి పట్టుకొని భిక్షకి వెళ్తే యతి పూజ్యో నసంశయ అన్నారు వ్యాసులు వారు. సందేహాన్ని లేకుండా పూజించన్నారు. కాషాయం అంటే ఏమిటి? అగ్రికల్చర్ అంటే నేను యోగం చేశాను, జ్ఞానోదయం అయింది, నన్ను చేరిన వాళ్ళందరినీ కూడా నా అంతటి వాళ్ళని చేస్తానని కాషాయం వేసుకున్నాడు. దండం అంటే ఏమిటి? జ్ఞానం ఉన్న దండం నా దగ్గర ఉంది. దండం అంటే కట్టి పట్టుకుంటాడు భౌతికంగా, కాషాయం వేసుకుంటాడు. అటువంటి వాడిని సందేహం లేకుండా పూజించాలని వ్యాసులు వారు చెప్పారు. అలాంటి స్వామి మా ఆతిథ్యం స్వీకరించండి, మీ కాలు మా వెంట పెట్టండి అని ప్రాధేయపడి గృహస్థులు వెళ్ళి అడిగితే వాళ్ళు వచ్చి భిక్ష స్వీకరిస్తారు. యతి కాషాయ దండ మాత్రేన యతి పూజన సంశయ అన్నారు. కాషాయ దండం కట్టుకొని యో భిక్ష మాత్రేన జీవి సపాపి ఎదురుతి ఘోరమైన నరకాన్ని అనుభవిస్తాడు. అటువంటి వాడు కాషాయం కట్టుకొని దండం పట్టుకొని భిక్ష చేత జీవిస్తాడే, ఘోరమైన నరకాన్ని అనుభవిస్తాడు. చూసి అడు తిప్పి ఇటు తిప్పి చెప్పారు. వ్యాసుడు చెప్పిన విషయాలు ఇవి. అంటే జ్ఞానం లేక ఇది ఏం చేస్తారంటే, నేను పాకలో ఉండేటప్పుడు మా ఊళ్ళో సారికి అప్పలస్వామి అనే ఒక ఆయన ఉండేవాడు. కాషాయం వేసుకున్నాడు. కాషాయం కాశీ వెళ్ళడం రావడం నేర్చేసుకున్నాడు ట్రైన్లోనే. అయ్యా మీరు వస్తారేంటి, నేను తీసుకుపోతాను, డబ్బులు గట్ట అక్కర్లేదా రామరామ అంటే ఆయనకి అలవాటు అయిపోయింది. నన్ను కాశీ తీసిపోతానట. నాకు నవ్వు వచ్చింది. పాకలో పోకున్నావు రామరామాయణ ఉంటుంది కదా అనుకోవడం. అంటే వెళ్ళి రావడం అలవాటు అయిపోయింది. గవర్నమెంట్కి నష్టపెట్టేసి వెళ్ళడం రావడం చేత ఇలా ఉంటుంది. ముక్తి మోక్షం అన్నది అంత సులభమైన పని కాదు. అంత సులభమైన పని ఇంకొకటి లేనే లేదు. తెలిస్తే అంత సులభమైన పనే లేదు. తెలియకపోతే కొండలు బద్దలు కొట్టినట్టు ఉంటుంది. ఇది యథార్థం అవునా కాదా చెప్పండి. మనమే వేదాలు చదువుకోనక్కర్లేదు, పాండిత్యం అక్కర్లేదు, మనల్ని ఎవరు గొప్పడని అనవలసిన పని లేదు. మనకు ముక్తి మోక్షం కావాలి. నిండా ముక్తి మోక్షం కావాలనుకున్నవాడు బుద్ధిగా యోగం చేసుకోక ఎందుకు ఈ పాండిత్యం? అక్కడికి వెళ్తారు కుక్కలాగే, ఇక్కడికి వెళ్తారు ఆ గురువు అంటారు, ఈ గురువు అంటారు. ఆ గురువులే అనుభూతి వినాముడు వృధా బ్రహ్మని మోదుతాను అంటున్నారు వాళ్ళే. మనోడు గురువులకి అందరూ దెబ్బ కొట్టింది ఆ పద్యం. జీవరావు ఉపనిషత్తులు చెప్పారు. నువ్వును లేకుండా చెరువు గట్టు పైన చెట్టు ఉంది, చెట్టు తాలూకా ఆ ప్రతిబింబం, ఆ నీటిలో చెరువులో నీరు ఉంది, ఆ నీటిలో నా బింబం కనిపించింది. అంత చక్కగా ఉంది, తెప్పించి టేస్ట్గా ఉంది, నేను తిన్నాను అన్నట్టు అని చెప్పేసి వాడికి దెబ్బ కొట్టారు. మూఢుడు అలా విశేషమైన మూఢుడు. ప్రతిబింబం ఏంటి, పండు ఏంటి, తినడం ఏంటి అని చేత ఈ విధంగా వేదాంతం గంగపాలు అయిపోయింది. గంగలో కలిపినారు. వేదాంతం ఎవరు చెప్పలేదు. పంతులంగా ఈ ప్రవృత్తి చెప్తారు సార్. అవునయ్యా, ప్రవృత్తి చెప్తే నీకు సరుకు లేదు, వాడికి సరుకు లేదు.